గైస్ ఇవాళ నేను బెంగళూరులో ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నా. మార్నింగ్ నుండి నైట్ వరకు ర్యాపిడో చేస్తూ మన టార్గెట్ 1000 రూపాయలు. చూద్దాం ఈ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేయగలను లేదు. ఓకే, మన ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఛాలెంజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. ర్యాపిడో డ్రైవర్ గా తిరగడం నాకు ఇదే ఫస్ట్ టైం. కస్టమర్ ని పిక్ చేసి రైడ్ స్టార్ట్ చేసాం. చూద్దాం ఇవాళ ఎంత వరకు ఎర్న్ చేయగలను. ఫస్ట్ రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సెకండ్ రైడ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. స్లోగా రైడ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ర్యాపిడో డ్రైవర్ గా సిటీలో తిరగడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. కస్టమర్ ని పిక్ చేసి డెస్టినేషన్ కి అయితే వెళ్తున్నా. ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది కానీ మేనేజ్ చేస్తున్నా. రైడ్ కంప్లీట్ అయ్యాక మన ఎర్నింగ్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. రైడ్ కోసం వెయిట్ చేస్తూ రోడ్ సైడ్ అవుతాయి. సడన్ గా థర్డ్ రైడ్ అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది రైడ్ చేయడానికి. ప్యాసింజర్ చాలా సైలెంట్ గా మొహం మైదా పిండిలో పెట్టుకుని ఉన్నాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ లో కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. థర్డ్ రైడ్ కూడా స్మూత్ గా కంప్లీట్ చేసా. ఫైనల్ గా ఫోర్త్ రైడ్ కూడా కంప్లీట్ చేసేసాను. ప్రతి రైడ్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్యాసింజర్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు నాతోటి. ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక మన ఎర్నింగ్స్ స్లోగా పెరుగుతున్నాయి. అలాగే ఫిఫ్త్ రైడ్ కంప్లీట్ అయ్యేసరికి ఎండ అయితే చాలా గీరగా ఉంది. బైక్ మీద ఫుల్ తిరగడం ఈజీ కాదని ఫీల్ అవుతున్నాను. ఈ ఎండ దెబ్బకి చల్లగా మంచి నీళ్ళు అయితే వేస్తున్నాను. సో సడన్ గా చూసేసరికి నా సెల్ ఛార్జింగ్ అయితే 10% వచ్చింది. ఇలా చెప్పి రూమ్ లో కాసేపు సెల్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ రైడ్ మొదలు పెడదాం అనుకున్నా. పనిలో పని మొబైల్ ఛార్జింగ్ పెట్టి అలా మధ్యాహ్నం లంచ్ కూడా తినేసి ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం ఫిక్స్ అయిపోయి. ఇప్పుడైతే సిక్స్త్ రైడ్ కూడా స్టార్ట్ అయింది. ఈ రైడ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉంది. లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ లో పెట్రోల్ కాస్ట్ కూడా మనం కన్సిడర్ చేయాలి. డ్రైవర్ ప్రతి డెసిషన్ కూడా ఇంపార్టెంట్ అని ఇప్పుడు తెలుస్తుంది నాకు. మొత్తానికి సెవెంత్ రైడ్ కూడా స్టార్ట్ అయింది. మనకి కొంచెం టైర్డ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు కంటిన్యూస్ గా బైక్ రైడ్ చేయడం కష్టంగా ఉంది. ప్యాసింజర్ సైలెంట్ గా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. అలాగే ఇప్పుడు ఈవినింగ్ టైం దగ్గర పడుతుంది. స్టిల్ మన టార్గెట్ రీచ్ అవ్వాలి కాబట్టి ఇంకా కంటిన్యూ చేయాల్సిందే మనం. 8th పికప్ పాయింట్ అయితే కస్టమర్ లిటిల్ బిట్ లాగ్ చేశాడు. సో ట్రాఫిక్ లో స్లోగా మూవ్ అవుతున్నాం. ఈ రైడ్ కూడా కంప్లీట్ అయ్యాక మనకి టార్గెట్ ఇంకా దగ్గరికి అవుతాం. అలాగే 9th రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే 10th రైడ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ గా ఫైనల్ రైడ్ ఒకటే మిగిలింది. ఫైనల్ గా 11th రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్యాసింజర్ ని డెస్టినేషన్ కి సేఫ్ గా డ్రాప్ చేస్తాను. ఇప్పుడు బిగ్గెస్ట్ మూమెంట్ టోటల్ ఎర్నింగ్స్ ఎంతో చూద్దాం. ఇప్పుడు మనం మన ఎర్నింగ్ వచ్చేసి అక్షరాల 1004 రూపీస్, అంటే 1004 రూపాయలు. ఫైనల్ గా మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాం. కానీ నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. నేను ఇవాళ ఈ ర్యాపిడో జాబ్ జస్ట్ ఒక్క రోజు మాత్రమే ట్రై చేశా. మార్నింగ్ నుండి నైట్ వరకు తిరిగిన తర్వాత ఇప్పుడు నాకు ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది. మనం ర్యాపిడో బుక్ చేసి ఈజీగా ట్రావెల్ చేస్తాం కదా, కానీ మన ముందు బైక్ డ్రైవ్ చేస్తున్న పర్సన్ ఎంత కష్టపడుతున్నాడో మనం చాలా సార్లు ఆలోచించాం. ఎండల్లో, వానల్లో, ట్రాఫిక్ లో ఫుల్ రోడ్స్ మీద తిరుగుతూ వాళ్ళ ఇన్కమ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఇవాళ నేను 11 రైడ్స్ చేసి 1004 రూపాయలు సంపాదించాను. నాకు ఇది ఒక ఛాలెంజ్ విక్టరీలా అనిపించింది. కానీ చాలా మందికి ఇది ఛాలెంజ్ కాదు, ఇది వాళ్ళకి లైఫ్. ప్రతి రోజు ఇలా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా గ్రేట్. ఇవాళ నాకు ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు ర్యాపిడో డ్రైవర్స్ మీద ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది. నెక్స్ట్ టైం మనం రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఒక స్మాల్ స్మైల్ ఇవ్వడం, ఒక థ్యాంక్ యూ చెప్పడం. ఎందుకంటే ప్రతి రైడ్ వెనకాల ఒక రియల్ లైఫ్ స్ట్రగుల్ ఉంటుంది. ఫైనల్ గా ఒకటే చెప్దాం అనుకుంటున్నా. మనం ర్యాపిడోని రైడ్ కోసం బుక్ చేస్తాం, కానీ వాళ్ళు ఆ రైడ్ ని లైఫ్ కోసం యాక్సెప్ట్ చేస్తారు. మనకి అది జస్ట్ ఒక జర్నీ మాత్రమే, కానీ వాళ్ళకి అది డైలీ సర్వైవల్. మనం బైక్ వెనకాల కూర్చొని డెస్టినేషన్ కి వెళ్తాం, కానీ వాళ్ళు బైక్ ముందు కూర్చొని ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం తిరుగుతారు. ఇవాళ నేను ఒక్క రోజు ర్యాపిడో డ్రైవర్ గా తిరిగాను, కానీ చాలా మంది ప్రతి రోజు లైఫ్ తో రేస్ పడుతున్నారు. ఫైనల్ గా రెస్పెక్ట్ ఎవ్రీ రైడర్. ఎందుకంటే మన రైడ్ వెనకాతల ఒకరి జీవితం నడుస్తుంది. లేట్ చేయకుండా ఫాలో కొట్టే మావా. దిస్ ఇస్ క్యాట్ బాయ్ సైనింగ్ ఆఫ్.